అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇట్లాంటి వాళ్ళని ఏం చేద్దాం? ఇట్లాంటి వాళ్ళ బారి నుంచి మన దేశాన్ని రక్షించుకోవడం ఎలా రక్షించుకోవాలి? ఈ దేశం గురించి తెలిసిన యువ పోరగాళ్ళే గిట్లా ఐఎస్ఐ లాంటి దానికి అలవాటై వాటికి మరిగి ఈ దేశంలో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నించడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? ఇంజనీరింగ్ అద్భుతంగా చదువుకున్నాడు, తండ్రి పోలీస్ ఆఫీసరు, అన్న కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఈ దేశానికి దేశభక్తి మనకంటే ఎక్కువ సిరాజ్లో ఉండాలి. విజయనగరంలో దొరికిన సిరాజ్ దగ్గర ఉండాలి. కానీ సిరాజ్ ఏం చేస్తుందో తెలుసా? ఐఎస్ఐ ఏజెంట్లతో, సౌదీలో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లతో మాట్లాడి బాంబులు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటున్నాడు. అయ్యగారి చాట్ అంతా బయటకు వచ్చింది. ఇవాళ ఏ బాంబుని ఎట్లా దానికి ఫ్యూజ్ ఫిక్స్ చేయాలి, ఎటువంటి పేలుడు పదార్థాలు ఎట్లా అమర్చాలి, ఇదంతా నేర్చుకున్నాడు. తను బాంబు తయారు చేయడం ఎలాగో పూర్తిగా తెలుసుకున్నాడు సిరాజ్. నిన్న నుంచి సిరాజ్ చుట్టూ మొత్తం విశాఖపట్నంలో ప్రశాంతమైన వాతావరణం, ఉత్తర తెలంగాణ చాలా ప్రశాంతమైన వాతావరణం. అటువంటి ఉత్తర తెలంగాణలో ఇవాళ వణుకు పుట్టించేశాడు సిరాజ్. ఉత్తర తెలంగాణలో కూడా ఉగ్రవాదం ఉంటుందని నిరూపించాడు. విశాఖ నెవీ ఉండే ఏరియా, నెవీకి స్థావరం విశాఖపట్నం. అటువంటి నెవీని బేస్ చేసుకొని విధ్వంసాలు సృష్టించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఇప్పుడే బయటపడుతోంది. సిరాజ్ అతని బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తే 42 లక్షల రూపాయల డబ్బులు దొరికినాయి. ఎందుకు ఈ 42 లక్షలని హైలైట్ చేయాల్సి వచ్చిందంటే, ఇక్కడ అతని అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కానీ ₹1 ఖర్చు పెడతాడు. ఏం చేశాడు? 42 లక్షలని దాదాపు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అకౌంట్స్ అంతా మొత్తం ఏమైందంటే మనతో ఇరుక్కోవడంతో వాళ్ళ నాయన ఉద్యోగానికి కూడా ఇలా కష్టమైపోయింది. అలా ఫాదర్ అకౌంట్స్, మదర్ అకౌంట్స్, అన్న అకౌంట్స్ అన్నీ చూస్తే మొత్తం 70 లక్షల రూపాయల అమౌంట్ వచ్చింది. అంతే క్యాష్ డిపాజిట్లు చేసినట్టుగా తేలింది. అయితే ఈ పైసలు ఎవరేసింది అనేది ఇప్పుడు చాలా అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్స్లో కూడా ఏదైనా అక్రమ డబ్బులు వచ్చి పడ్డాయంటే దొరికిపోయినట్టే, పూర్తిగా అన్ని రకాలుగా బుక్ అయిపోయినట్టు సిరాజ్ ఇప్పటికే ఖచ్చితంగా ఈ దేశద్రోహానికి సంబంధించిన కేసులన్నింటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కఠినమైన శిక్షల్ని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే బాంబు పేలుడికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆఖరికి బాంబును తయారు చేసి రంపచోడవరం అడవుల్లోకి వెళ్ళి దాన్ని ప్రయోగించి అది సక్సెస్ అయిన వివరాలు కూడా ఐసీస్కి చెప్పాడు. సో సిరాజ్ అడ్డంగా బుక్ అయిపోయాడు. సిరాజ్ ఒక్కడే కాదు, మన హైదరాబాద్లో దొరికిన పొరగాడు కూడా, ఆ సయ్యద్ సమీర్ కూడా ఈ కుట్రలో భాగస్థుడై ఉన్నాడు. చాలాసార్లు నేను చెప్దాం అనుకుంటున్నా, గతంలో దిల్సుఖ్ నగర్ పేలుళ్ళకి ఈ పేలుళ్ళకి చాలా దగ్గర సారూప్యత కనిపిస్తుంది. అప్పుడు యాసిన్ బత్కల్, రియాజ్ బత్కల్ ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళిద్దరు ఇంజనీర్లు. సమీర్ అండ్ సిరాజ్ ఇద్దరు ఇంజనీర్లే. అప్పుడు దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లో బాంబు పేల్చింది యాసిన్ బత్కల్ అండ్ రియాజ్ బత్కల్ అయితే, వీళ్ళిద్దరూ జనవరి 21న హైదరాబాద్ విజయనగరంలో బాంబులు పేల్చాలని కుట్ర చేశారు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, స్లీపర్ సెల్స్ ఇంకా మన దేశంలో చాలా బలంగా ఉన్నాయి. ఇక్కడ చెప్పాలనుకుంటున్న మెసేజ్ అదే. స్లీపర్ సెల్స్ ఈ దేశంలో చాలా బలంగా ఉన్నాయి. స్లీపర్ సెల్ ఎట్లాంటివో తెలుసా? మనతో రోజు కలిసి ఉద్యోగం చేసేవాడు కావచ్చు, మనతో రోజు మన ఇంటికి పాలు పోసేవాడు కావచ్చు, రోజు మన ఇంటి చుట్టూ ఆటో నడిపించేవాడు కావచ్చు, మెకానిక్ కావచ్చు, మనతో రెగ్యులర్గా ఏమాత్రం అనుమానం లేకుండా జీవించేవాడు కావచ్చు. వీళ్ళందరినీ ఐఎస్ఐ చాలా తెలివిగా, చాకచక్యంగా రిక్రూట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తూ వాళ్ళకి విద్వేషాన్ని నూరిపోస్తూ ఆన్లైన్లో మన పైన దాడికి తయారు చేస్తున్నాయి. సిరాజ్ అలా తయారైనోడే, సమీర్ అలా తయారైనోడే. సమీర్ అనేవాడు మెకానిక్, ఏసీ మెకానిక్. బయటకు చూసి అలా సోదరి మాట్లాడుతుంది, మా తమ్ముడు ఏ తప్పు చేయలేదు, చాలా మంచోడని. అరే, కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా తయారవుతున్నారు ఈ స్లీపర్ సెల్స్. పాకిస్తాన్కి మన దగ్గర ఉన్న అతిపెద్ద బలం స్లీపర్ సెల్సే. స్లీపర్ సెల్స్ ఆల్రెడీ గతంలో మీరు 2-3 సినిమాలో చూసుంటారు, అంతకంటే భయానకంగా పనిచేస్తాయి స్లీపర్ సెల్స్. గతంలో దిల్సుఖ్ నగర్ పేలులకు కారణం స్లీపర్ సెల్స్. అంతకు ముందు మనం లుంబినీ పార్క్, గోకుల్చాట్ పేలులకు కారణం స్లీపర్ సెల్స్. ముంబై పేలులకు కారణం స్లీపర్ సెల్స్. 26/11 కసబ్ ఈ దేశానికి రావడానికి కారణం స్లీపర్ సెల్స్. ఆ పార్లమెంట్ పైన దాడికి కారణం స్లీపర్ సెల్స్. ఈ స్లీపర్ సెల్స్ ఇంకా మన చుట్టూన్నాయి. వీటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సిరాజ్ లాంటి అనుమానిత వ్యక్తులుంటే ఖచ్చితంగా ఈ చట్టానికి వాళ్ళని పట్టించాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. ఎందుకంటే మనం పోరాడుతుంది చైనాతోనో, రష్యాతోనో, అమెరికాతోనో కాదు. అత్యంత పిచ్చి దేశం, అత్యంత పగతో రగిలిపోతున్న దేశం, మనమన్నా మన దేశమన్న ద్వేషంతో రగిలిపోతున్న దేశం ఒక పనికిరాని పాకిస్తాన్లో కేవలం వాళ్ళ ఆదాయాన్ని, జాతీయ సంపదనంతా తీసుకెళ్లి ఉగ్రవాదులకు మాత్రమే ఖర్చు పెడుతుంది ఆ ప్రభుత్వం. ఉగ్రవాద శిబిరాల్ని పునర్నిర్మించి ఉగ్రవాదుని దేశంపై ఉసుగొల్పడానికి మాత్రమే ఖర్చు పెడుతోంది. కాబట్టి ఆ ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్న, లేకపోతే ఒక బాంబులుగా మారున్న, మానవ బాంబులుగా మారున్న స్లీపర్ సెల్ పట్ల ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాలి. మన పోలీసులు, ప్రభుత్వం చేసే ప్రతి సూచనని తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల్ని, తప్పుడు మెసేజ్ని నమ్మి ఎవరిపైన వాళ్ళపైన దాడి చేయడం మాత్రం ఈ పనులు చేయకండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీ సహకారాన్ని కోరుతుంది. అవసరమైన చోట ఖచ్చితంగా ఆ సహకారాన్ని మీరు అందించాలనేది మా ముఖ్య ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి, సిరాజ్
సమీర్ లాంటి వ్యక్తులని పట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? ఖచ్చితంగా ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.